యోబు అంటాడు, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావే, దేవుని వలన మేలులు మాత్రమే పొందుదామా? కీడును పొందే వారముగా మనం ఉండకూడదా? సర్వము పోయిందండి. శరీరము కులిపోయి కురుపులతో బట్టి గోక్కుంటున్నాడండి. చిల్లపెంకులు పెట్టి తన శరీరం అంతా గజ్జి లాంటిది, తామర, ఒక విధమైన దుర్వాసన కలిగిన తన శరీరముతో కురుపులతో నిండి గాయాల బూడిదలో కూర్చుని గీక్కుంటున్నాడండి. గీక్కుంటున్నాడు. కోట్లాస్తిపరుడండి, భూస్వామి అతడు, ఆ స్వామి సమస్తాన్ని కోల్పోయాడండి. సమస్తాన్ని కోల్పోయాడు. సమస్తాన్ని పిల్లలు చచ్చిపోయారు, ఆస్తులు పోయాయి, అంతస్తులు పోయాయి. భార్య అన్నది, చిచ్చి ఇంకా నువ్వు ఈ బ్రతుకు ప్రత్యేకాడికి ఆ దేవుని దూషించి చచ్చిపోవచ్చు కదా అంటది ఆయన భార్య. భార్య ఆ మాట అంటే ఆ భర్త భరించగలడా? భరించగలడండి? భరించలేడు. కానీ అంటాడు, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు మాట్లాడుతూ దేవుని వలన ఆశీర్వాదాలు మాత్రమే పొందుదామా? దేవుని వలన కీడును అనుభవించే వారంగా మనం ఉండకూడదా అని అంటాడు. నా తల్లి గర్భములో నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే పోతాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామముకే మహిమ కలుగును గాక అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.